మించిన శక్తి ఉన్నదా? ఆయనకు అసాధ్యమైనది ఏదైనా కలదా? దేవుని శక్తికి మించిన శక్తి ఉన్నదా? ఆయనకు అసాధ్యమైనది ఏదైనా కలదా? సర్వశక్తిమంతుడు, సర్వోన్నతమైన వాడు, అద్భుతాలు ఆశ్చర్యాలు సాధ్యపరిచి చూపిస్తాడు. సర్వశక్తిమంతుడు, సర్వోన్నతమైన వాడు, అద్భుతాలు ఆశ్చర్యాలు సాధ్యపరిచి చూపిస్తాడు. దైవ శక్తిని గూర్చి తెలిపే గ్రంథమే బైబుల్, నమ్మిన వారిని రక్షించే వాక్యముల్. దైవ శక్తిని గూర్చి తెలిపే గ్రంథమే బైబుల్, నమ్మిన వారిని రక్షించే వాక్యముల్. దేవుని శక్తికి మించిన శక్తి ఉన్నదా? ఆయనకు అసాధ్యమైనది ఏదైనా కలదా? దేవుని శక్తికి మించిన శక్తి ఉన్నదా? ఆయనకు అసాధ్యమైనది ఏదైనా కలదా? క్రీస్తు యేసునందు అత్యంత ప్రియులైనటువంటి నా సహోదరి సహోదరులందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట వందనములు తెలియజేస్తున్నాను. ప్రతిరోజు దేవుని వాక్యమును నేర్చుకునేటువంటి ప్రక్రియలో ఈరోజు దైవశక్తి అనేటువంటి కార్యక్రమం ద్వారా దేవుని ఉన్నతమైనటువంటి సంగతులను మనం నేర్చుకోబోతున్నాం. పరమతండ్రి అయిన దేవుని కృపను బట్టి ఈరోజు ఒక అత్యద్భుతమైనటువంటి అంశమును మనం వినబోతున్నాం. ఏలీయా గారు చేసినటువంటి ప్రార్థన క్రైస్తవ సమాజంలో చాలామందికి సుపరిచితం. అనేక మార్లు ఏలీయా గారు చేసినటువంటి ప్రార్థనను గురించి మీరు విన్నారు. అలాగే పరిశుద్ధ గ్రంథమును మీరు చదువుచున్నప్పుడు ఏలీయా గారు చేసినటువంటి ప్రార్థనను మీరు చదువుకున్నారు. యాకోబు పత్రికలో ఏలీయా గారు చేసినటువంటి ప్రార్థనను గురించి విశేషముగా పేర్కొనబడింది. నీతిమంతుల యొక్క ప్రార్థన, నీతిమంతుల యొక్క విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును అని అక్కడ పేర్కొంటూ, చరిత్రలో ఏలీయా గారి యొక్క ప్రార్థన, ఆసక్తితో ఆయన చేసిన ప్రార్థన అక్కడ వ్రాయబడింది. ప్రియులారా, ఏలీయా గారు ప్రార్థన చేసినప్పుడు వర్షింపకుండునట్లు ఆకాశము మూయబడింది. దాదాపుగా 3.5 సంవత్సరముల వరకు ఆకాశం నుండి ఒక చినుకు కూడా భూమి మీద కురవలేదు. ఆకాశం నుండి వర్షం రాకపోతే భూమి మీద కరువు పరిస్థితులు మనకు కనిపిస్తాయి. ఇశ్రాయేలీయులకు రాజైనటువంటి ఆహాబు పరిపాలనలో ఉన్నప్పుడు ఏలీయా గారు దైవజనుడిగా, ప్రవక్తగా దేవుని మాటలను ఇశ్రాయేలీయులకు నేర్పించే ఒక గొప్ప వ్యక్తిగా మనకు చరిత్రలో కనిపిస్తున్నారు. ఏలీయా గారు ఆసక్తితో ప్రార్థన చేయగా వర్షం కురవలేదు. ఈ మాటను ప్రారంభంలో మొట్టమొదట మనం చూద్దాం. ఈ మాటను చూచిన తర్వాత చరిత్రాంశములను మనం పరిశీలన చేద్దాం. అప్పుడు మనకు ఒక సందేహం పుట్టాలి. ఆ సందేహము నుండి చక్కని సమాధానం దేవుని యొక్క సన్నిధి నుండి మనకు అనుగ్రహింపబడుతుంది. ప్రియులారా, మీరంతా కూడా సిద్ధపడి పరిశుద్ధ గ్రంథమును తెరచి యాకోబు పత్రిక 5వ అధ్యాయము 17-18 వచనాలను చూడండి. చక్కని విషయాలను మీరు గమనించాలి. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 17-18 వచనాలు. ఏలీయా మనవంటి స్వభావము గల మనుష్యుడే. వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షం ఇచ్చెను, భూమి తన ఫలము ఇచ్చెను. ప్రియులారా, ఇక్కడ ఈ వాక్య భాగంలో ఏలీయా అనేటువంటి ఒక గొప్ప దైవజనుడు చేసినటువంటి ప్రార్థన మనకు కనిపిస్తుంది. ఏలీయా గారు దేని కొరకు ప్రార్థన చేశారు? ఏలీయా గారు దేని కొరకు ప్రార్థన చేశారు? వర్షింపకుండునట్లు ఆయన ప్రార్థన చేశారు. ఎలా ప్రార్థన చేశారు? ఆసక్తితో ప్రార్థన చేశారు. ఏలీయా గారు ఆసక్తితో వర్షము రాకుండా ఉండడానికి ప్రార్థన చేశారు. అలాగే మరలా వర్షించేటట్లుగా ప్రార్థన చేశారు. భూమి మీద వర్షము కురవకుండా ఉండుటకు ఆయన ప్రార్థన చేశారు.
భూమి మీద వర్షం వచ్చేలా చేయుటకు కూడా ఆయన ప్రార్థన చేశారు. ఎలా చేశారు ప్రార్థన? ఆసక్తితో చేశారు. ఈ విషయాన్ని మీ హృదయాలలో భద్రపరచుకోండి. ఎప్పుడైనా సరే ఎవరైనా బోధ చేస్తున్నప్పుడు మీరు ఆసక్తితో ప్రార్థన చేయాలి అని బోధిస్తూ ఈ మాటను అక్కడ ప్రయోగించినప్పుడు జాగ్రత్తగా విషయాన్ని మీరు గమనించాలి, గ్రహించాలి. ఏలీయా గారు భూమి మీద వర్షము కురవకుండా ఉండడానికి ప్రార్థన చేశారు. భూమి మీద వర్షం వచ్చేటట్లుగా దేవునిని కోరుకుంటూ ప్రార్థన చేశారు. చాలా సందర్భాలలో ఆసక్తితో ప్రార్థన చేయాలి అని బోధకులు చేస్తూ అనేక మంది విశ్వాసులకు ఈ మాటలను ప్రకటన చేస్తున్నప్పుడు లోక సంబంధమైనటువంటి శారీరక అవసరతల నిమిత్తం దేవునిని అడిగే విషయంలో ఆసక్తితో ఈ విధంగా ప్రార్థన చేయాలని వారు నేర్పిస్తున్నారు. ఇది తప్పు. ఏలీయా గారు తన స్వంత విషయమై తన కుటుంబం కోసం కానీ తన శరీరాన్ని సుఖపెట్టుకోవడం కోసం కానీ లోకమందు ఏదో కోరిక నిమిత్తం కానీ ఆసక్తితో ప్రార్థన చేయలేదు. నోట్ దిస్ పాయింట్. ఆసక్తితో ఏలీయా గారు దేని కొరకు ప్రార్థన చేశారు? వర్షింపకుండునట్లు, మరలా వర్షం వచ్చేటట్లు. ఇలాంటి కారణాలు అంటే అచ్చంగా వర్షం కురవకుండా ఉండడం కోసం, వర్షం కురిసేలా చేయటం కోసం మాత్రమే చేయాలని కాదు. కానీ ఎలాంటి కారణాలు మాత్రమే ఆసక్తితో ప్రార్థన చేయదగిన కారణాలు. ఆసక్తితో ప్రార్థన చేయదగిన కారణాలు ఇలాంటివిగా ఉండాలి. అంతే తప్ప నాకు ఇల్లు లేదు, నాకు పెద్ద బంగ్లా కావాలి, నాకు కారు లేదు, నాకు ఒక మెర్సిడెస్ బెంజ్ లాంటి కారు కావాలి, లేక లోక సంబంధమైనటువంటి పలానా కోరిక నాకు తీరలేదు, నెరవేరలేదు, ఆ కోరిక నాకు నెరవేరాలి, ఉద్యోగం కావాలి, చదువులో పాస్ అవ్వాలి, పెళ్ళి కావాలి, పిల్లలు పుట్టాలి, ఇలాంటివి ఆసక్తితో చేసే ప్రార్థనకు సంబంధించిన కారణాలుగా ఉండకూడదు. మరి ఆసక్తితో దేని కొరకు ప్రార్థన చేయాలి? దేవుని సంకల్పమును నెరవేర్చుట కొరకు, దేవుని వాక్యమును ప్రతిఫలింప చేయుట కొరకు నీవు ఆసక్తితో ప్రార్థన చేయాలి. ఈ పాఠం మీరు విన్నప్పుడు మీ పూర్తి అవగాహన మారిపోవాలి. ప్రార్థన ఆసక్తితో ఎందు విషయమే చేయాలో ఇప్పుడు మీకు పూర్తిగా అవగాహన, అభిప్రాయమే మారిపోతుంది. చూడండి, ఇంకా మనం ప్రారంభంలో ఉన్నాం. ఏలీయా గారు ఆసక్తితో ప్రార్థన చేశారు, వర్షం కురవలేదు. 3.5 సంవత్సరాలు దాదాపుగా గడిచిపోయింది. ఆసక్తితో ప్రార్థన చేశారు, వర్షం కురిసింది. రైట్, ఇక్కడ వరకు మీరు హృదయాలలో జ్ఞాపకంలో ఉంచుకున్నారు కదా. ఇప్పుడు చరిత్రలోకి మనం వెళదాం. చరిత్రలో ఎప్పుడు ఈ సందర్భం జరిగిందో, చరిత్రలో ఎక్కడ ఈ సందర్భాన్ని దేవుడు రాయించాడో, అసలు ఆ సందర్భం ఎలాంటిదో, ఆ పరిస్థితులు ఎలా ఉన్నాయో మనం దైవ గ్రంథంలో చూద్దాం. వెంటనే మనము వెళ్ళవలసినటువంటి అధ్యాయం రాజులు మొదటి గ్రంథము 17వ అధ్యాయము 1వ వచనం నుంచి. రాజులు మొదటి గ్రంథము 17వ అధ్యాయము ప్రారంభం నుంచి మనం చూడగలిగితే ఈ సందర్భం ఇక్కడ యాకోబు పత్రిక 5వ అధ్యాయం 17-18 వచనాలలో పేర్కొనబడినటువంటి సందర్భం అక్కడ మనకు కనిపిస్తుంది. చూద్దాం. రాజులు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 1 నుంచి చూడండి. అంతట గిలాదు కాపురస్తుల సంబంధియును తిష్బీయుడునైన ఏలీయా అహాబునొద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలువబడి ఉన్నానో, ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవముతోడు నా మాట ప్రకారము గాక, ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. గిలాదు కాపురస్తుల సంబంధి తిష్బీయుడనైన ఏలీయా ఇశ్రాయేలీల రాజైన అహాబునొద్దకు వచ్చి ఒక మాట ప్రకటించాడు. ఈ సంవత్సరములలో, అంటే ఇక్కడ నుండి గడుచుచున్న సంవత్సరములలో మంచు కానీ వర్షము కానీ ఆకాశం నుండి కురవదు. అంటే ఇశ్రాయేలీల యొక్క భూమి ఫలించదు, పండదు, కరవులోనికి మీరు వెళ్ళిపోతున్నారు. ఖచ్చితంగా నేను చెప్పినటువంటి మాట జరుగుతుంది, నెరవేరుతుంది అని ఏలీయా ప్రకటన చేశాడు. ఒక సామాన్యుడిగా కనిపిస్తున్న దైవజనుడు, రాజు ఆ మాటలను వింటున్నప్పుడు నమ్మకం ఉంటుందా? సంవత్సరాలుగా వర్షం కురవదా, మంచు కూడా కురవదా, కరువులోనికి వెళ్ళిపోతామా, భూమి ఫలించదా? ఇతడు చెప్పే మాటలు మేము నమ్మాలా అనుకుంటున్నటువంటి పరిస్థితుల్లో కరువు వచ్చేసింది. అసలు భూమి మీద మంచు కానీ వర్షం కానీ కురవలేదు. దాదాపుగా 3.5 సంవత్సరాల పాటు ఇశ్రాయేలు దేశమంతా కూడా కరువుతో అట్టుడుకుపోయింది, వణికిపోయింది. ఆ తర్వాత మరలా ఏం జరిగిందో చూద్దాం. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 1-2 వచనాలు. ఎందుకంటే మరలా అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా వర్షం వచ్చింది కదా.
ఇప్పుడు ఆ సందర్భాన్ని చూద్దాం. రాజులు మొదటి గ్రంథము 18వ అధ్యాయము మొదటి 2 వచనాలను చూడండి. అనేక దినములైన తరువాత 3వ సంవత్సరమందు యెహోవా వాక్కు ఏలీయాకు ప్రత్యక్షమై, నేను భూమి మీద వర్షము కురిపింపబోచున్నాను, నీవు వెళ్ళి అహాబును దర్శించుమని సెలవీయగా అహాబును దర్శించుటకై ఏలీయా వెళ్ళిపోయెను. ఇక్కడ ఏమని రాయబడిందో చూసారా? అనేక దినములైన తర్వాత 3వ సంవత్సరమందు, అంటే సంవత్సరాలు గడిచిపోతున్నాయి, అనేక దినములు గడిచిపోయాయి, కరువు విలయ తాండవం చేస్తుంది. అలాంటి పరిస్థితులలో యెహోవా వాక్కు మరలా ఏలీయాకు ప్రత్యక్షమై, నీవు వెళ్ళి అహాబును దర్శించుమని సెలవీయగా ఏలీయా వెళ్ళి అహాబును దర్శించి ఈ సంగతిని తెలియజేశాడు. అక్కడ జరిగిన సందర్భం ఇంకా మీకు వివరణాత్మకంగా కావాలంటే ముందుకు మీరు చదువుకోవచ్చు. ప్రియులారా, ఇక్కడ ఈ 2 సందర్భాలను మీరు జాగ్రత్తగా గమనించండి. మొట్టమొదట ఏలీయా వచ్చి అహాబుతో తెలియజేశాడు, రాబోయే సంవత్సరాలలో భూమి మీద మంచు కానీ వర్షం కానీ కురవదు. తర్వాత 3వ సంవత్సరం మందు, అనేక దినములు అయిపోయిన తర్వాత 3వ సంవత్సరం మందు యెహోవాకు మరల ప్రత్యక్షమై ఏలీయాకు సెలవీయగా ఏలీయా వచ్చి అహాబుతో తెలియజేస్తున్నాడు. ఈ 2 సందర్భాలను జాగ్రత్తగా మీరు గమనించాలి. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 17, 18 వచనాలలో మనం ఏం చదువుకున్నాం? ఏలీయా ఆసక్తితో ప్రార్థన చేయగా ఆకాశం మూయబడింది, ఏలీయా ఆసక్తితో ప్రార్థన చేయగా ఆకాశం తెరవబడింది. ఏలీయా ఆసక్తితో ప్రార్థన చేయటాన్ని బట్టి వర్షం కురవలేదు, ఏలీయా ఆసక్తితో ప్రార్థన చేయడాన్ని బట్టి వర్షం కురిసింది అని యాకోబు పత్రికలో మనం చదువుకున్నాం. కానీ ఇక్కడ 17వ అధ్యాయం ప్రారంభ వచనంలో కానీ 18వ అధ్యాయం మొదటి వచనంలో కానీ ఏమని రాయబడింది? యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఏలీయాకు సెలవిచ్చింది, ఇదిగో రాబోయే సంవత్సరాలలో వర్షం కురవదు, మంచు కురవదు. మరల ప్రత్యక్షమై, ఇదిగో నేను వర్షమును కురిపింపబోచున్నాను. దేవుని దగ్గర నుండి వచ్చినటువంటి వార్త ఏలీయాకు ప్రత్యక్షమైంది. ఏలీయా గారు అహాబుకు చెప్పారు. దేవుని యొద్ద నుండి ప్రత్యక్షమయ్యేటువంటి దేవుని వార్త కొరకు ఏలీయా ఆసక్తితో ప్రార్థన చేయడం ఏంటి? దేవుడు నిర్ణయించాడు కదా, దేవుడు నిర్ణయించేశాడు కదా వర్షం కురిపించకూడదని దేవుడు నిర్ణయించేశాడు. దేవుడు నిర్ణయించిన దాని కొరకు ఏలీయా ఆసక్తితో ప్రార్థన చేయడం ఏంటి? ఇప్పటి వరకు మనం ఏమనుకున్నాం? ఆసక్తితో దేనికోసం ప్రార్థన చేయాలనుకున్నాం? ఏదైతే మనం సాధించాలో, ఏదైతే దేవుడు మనకు అనుగ్రహించడం లేదో, ఏదైతే మనకు దూరంగా ఉందో దాని కొరకు మనం ఆసక్తితో ప్రార్థన చేస్తే దేవుడు దాన్ని అనుగ్రహిస్తాడని ఇప్పటి వరకు మన అభిప్రాయాలలో మనం అటువంటి ఆలోచనను కలిగి ఉన్నాం. ఏదైతే మనకు అందలేదో దాని కొరకు ఆసక్తితో ప్రార్థన చేయాలి, గోజాడాలి నేర్చుకున్నారు కదా. మరి ఇక్కడ ఏలీయా గారు ఆసక్తితో ప్రార్థన చేయటానికి కారణమేముంది? ఏలీయా గారు ఆసక్తితో ప్రార్థన చేస్తే దేవుడు ఈ కార్యక్రమాలను జరిగించాడా? యెహోవా వాక్కు ఏలీయాకు ప్రత్యక్షమై సెలవిచ్చింది. ఏలీయా గారు ఆ వాక్కును తీసుకుని వెళ్ళి అహాబుకు తెలియజేశారు. మధ్యలో ఏం జరిగింది? యాకోబు పత్రికను, రాజులు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 18వ అధ్యాయాలను మనము నేర్చుకుని ఈ రెండింటినీ క్రోడీకరించి అర్థం చేసుకోవాలంటే కనుక మధ్యలో ఏం జరిగిందో మనకు తెలియాలి. అసలు ఏలీయా గారు ఆసక్తితో ప్రార్థన చేయడం అంటే ఏంటి మనం నేర్చుకోవాలి. ప్రియులారా, దాదాపుగా క్రైస్తవ సమాజంలో, క్రైస్తవ ప్రపంచంలోనే చాలామందికి నాకు తెలిసి అనేక మంది, అందరికీ కూడా ప్రస్తుత కాలంలో ఈ రహస్యం తెలియదు. ఏలీయా గారు ఆసక్తితో ప్రార్థన చేశారు అని యాకోబు పత్రిక చదివినప్పుడు నేర్చుకుంటున్నారు. రాజులు మొదటి గ్రంథం చదివినప్పుడు ఏలీయా గారికి యెహోవాకు ప్రత్యక్షమైంది కనుక ఏలీయా గారు అహాబు దగ్గరకు వచ్చి చెప్పారని ఇక్కడ నేర్చుకుంటున్నారు. కానీ ఈ రెండింటిని కలిపి అర్థం చేసుకోలేకపోతున్నారు. అసలు ఏలీయా గారు ఆసక్తితో ప్రార్థన చేయడం దేనికి? యెహోవా వాక్కు ఏలీయా గారి దగ్గరకు పంపించేసినప్పుడు దేవుడు అక్కడ పరలోకంలో భూమి మీద ఇశ్రాయేలు దేశంలో వర్షం కురిపింపకూడదని దేవుడు నిర్ణయించేసినప్పుడు ఏలీయా గారు మరలా దేవుని నిర్ణయం అయిపోయిన తర్వాత కూడా ఆసక్తితో ప్రార్థన చేయవలసిన అవసరం ఏముంది? అంటే ఇక్కడ ఏదో రహస్యం ఉంది. ఇక్కడ మనకు దేవుడు నేర్పించబోయేటువంటి గొప్ప రహస్యం ఇమిడి ఉంది, దాగి ఉంది. సత్యమైనది ఎప్పుడూ కూడా దూరముగాను లోతుగాను ఉంటుంది.
దానిని పరిశీలన చేసేవాడు గొప్పవాడు. దానిని పరిశీలన చేయగలవాడు ఎవడు? ఎందరున్నారు ప్రపంచంలో? శరీర కోరికలు, లోక సంబంధమైనటువంటి ఏవేవో చిన్న చిన్న ఆనందాల కొరకు పరుగులెత్తేటువంటి మనుష్యులు దేవుని వాక్యాన్ని వీటి కొరకు అన్వయించుకుంటున్నారు కనుక దేవుని యొక్క సత్యము దూరంగా ఉండిపోయింది, లోతుగా ఉండిపోయింది. అసలు ఆసక్తితో ప్రార్థన చేయవలసిన విషయం ఏంటి? ఏలీయా గారు ఆసక్తితో దేని కొరకు ప్రార్థన చేశారు? ఎందు నిమిత్తమై ప్రార్థన చేశారు? ఇప్పుడు ఈ రహస్యం మనకు అర్థం కావాలంటే దేవుడు ధర్మశాస్త్రములో వర్షము కురిపింపకపోవటాన్ని గూర్చి, వర్షమును కురిపించటాన్ని గూర్చి ఏవైనా ఆజ్ఞలను జారీ చేశాడేమో మనం చూడాలి. ఎందుకంటే నాటి కాలంలో ఏలీయా గారు ధర్మశాస్త్రాన్ని చదువుతున్నారు. నాటి కాలంలో ఇశ్రాయేలీలు ధర్మశాస్త్రాన్ని చదవాలి. నాటి కాలంలో వారందరికీ అమలులో ఉన్న చట్టం ధర్మశాస్త్రం. ఈ ధర్మశాస్త్రంలో ఏముంది? వర్షము కురిపింపకుండా ఉండటానికి దేవుడు ఏవైనా అక్కడ సూచనలు, ఆజ్ఞలు, కట్టడలు నియమించాడా? వర్షమును కురిపించటానికి దేవుడు ఏమైనా సూచనలు, ఆజ్ఞలు, కట్టడలు ధర్మశాస్త్రంలో నియమించాడా? నిర్ణయించాడా? చెప్పాడా? రాయించాడా? ఇప్పుడు చూడాలి మనం. వాటిని తెలుసుకుంటే పరిశీలన ప్రారంభమవుతుంది. ఏలీయా గారు ఆసక్తితో వర్షము కురవకుండా ఉండటానికి ఎందుకు ప్రార్థించారు? ఏలీయా గారు ఆసక్తితో వర్షము కురిసేలా ఎందుకు ప్రార్థించారో మనకు అర్థమవుతుంది. ప్రియులారా, జాగ్రత్తగా ఇప్పుడు ఆ మాటలను పరిశీలన చేద్దాం. ధర్మశాస్త్రంలో దేవుడు ముందుగా వ్రాయించిన మాటలను మనం పరిశీలన చేద్దాం. ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయము 13వ వచనం నుంచి చూడండి. ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయము 13వ వచనం నుంచి. కాబట్టి మీ పూర్ణ హృదయముతోనూ మీ పూర్ణాత్మతోనూ మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయనను సేవింపవలెనని నేడు నేను మీకిచ్చు ఆజ్ఞలను మీరు జాగ్రత్తగా వినిన యెడల మీ దేశమునకు వర్షము అనగా తొలకరివానను కడవరివానను దాని కాలమున కురిపించెదను. అందువలన నీవు నీ ధాన్యమును, నీ ద్రాక్షారసమును, నీ నూనెను కూర్చుకొందువు. మరియు నీవు తిని తృప్తి పొందునట్లు నీ పశువుల కొరకు నీ చేలయందు గడ్డి మొలిపించెదను. మీ హృదయము మాయలలో చిక్కి త్రోవ విడిచి ఇతర దేవతలను పూజించి వాటికి నమస్కరింపకుండా మీరు జాగ్రత్తపడుడి. లేని యెడల యెహోవా మీ మీద కోపపడి ఆకాశమును మూసివేయును. అప్పుడు వాన కురియదు, భూమి పండదు. యెహోవా మీకు ఇచ్చుచున్న ఆ మంచి దేశమున ఉండకుండా మీరు శీఘ్రముగా నశించెదరు. ఎంత స్పష్టమైన వివరణ! దేవుడు మనలను ప్రేమించి ఎంత స్పష్టమైన వివరణ మనకి ఇచ్చాడో చూడండి. ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయము 13వ వచనం నుండి 17వ వచనం వరకు ఏం రాయబడింది? అసలు ఆకాశము నుండి వర్షం కురవాలంటే మీ ప్రవర్తన ఎలా ఉండాలి? ఆకాశము మూయబడి వర్షం మీకు కురవకుండా ఉండాలంటే మీ ప్రవర్తన ఏ విధంగా ఉంటుందో అనే దానిని దేవుడు ముందుగా ఇశ్రాయేలీలకు తెలియజేశాడు. ఇంకా వారు ఆ దేశంలో అడుగు పెట్టక ముందే దేవుడు ముందుగా ఆజ్ఞలనిచ్చాడు, చట్టాన్నిచ్చాడు. ఇంకా ఆ దేశంలో అడుగు పెట్టలేదు. మీరు ఉండబోవు దేశములో మీకు వర్షం కురవాలంటే మీరు నా కట్టడలను, ఆజ్ఞలను పాటించి పూర్ణ హృదయముతో నన్ను అనుసరించాలి. పూర్ణ మనస్సుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ వివేకముతో నన్ను మీరు ఆరాధించాలి, సేవించాలి. ఇతర దేవతల తట్టు తిరిగారా? ఇతరమైనటువంటి ఆజ్ఞలను కూడా మీరు పాటిస్తున్నారా? దేవుని ధర్మశాస్త్రమును ప్రక్కన పెడుతున్నారా? విధేయతను చూపకుండా దేవునికి ఎదురు తిరుగుతున్నారా? అలాగైతే ఏం జరుగుతుంది? ఆకాశం మూసేస్తానంటున్నాడు దేవుడు. ఆకాశం మూసేస్తానంటున్నాడు దేవుడు. భూమి పండదు, కరువు వచ్చేస్తుంది. మీరు వెళ్ళుచున్నటువంటి దేశానికి మీరు సరైన వారుగా అక్కడ జీవించాలి అంటే కనుక నేను ఇచ్చే ఈ కట్టడాలను జాగ్రత్తగా మీరు గమనించండి, పాటించండి అంటున్నాడు దేవుడు ముందుగా ఇశ్రాయేలీలతో. మరి ఇప్పుడు ఇశ్రాయేలీలు ఆ దేశంలోనే ఉన్నారు, ఆ దేశంలోనే జీవిస్తున్నారు. దేవుడు వారికి వాగ్దానం చేసి ఇచ్చిన దేశంలో ఇశ్రాయేలీలు నివసిస్తున్నారు. ఇశ్రాయేలీలు నివసిస్తున్నటువంటి ఆ దేశంలో వర్షం ఎందుకు కురవలేదు అంటే వీరు ఇతర దేవతల తట్టు తిరిగారా?
వీరు దేవుని ధర్మశాస్త్రమును పట్టించుకోలేదా? వీరు దేవునికి ఎదురు తిరిగిపోయారా? పూర్ణ హృదయంతో దేవునిని అనుసరించలేదా? పూర్ణ బలముతో దేవునిని ఆరాధించలేదా? పూర్ణాత్మతో దేవునిని వెతకలేదా? చూడాలి, అర్థం చేసుకోవాలి. అయితే ముందుగా దేవుడిచ్చిన ఆజ్ఞలు మనం చూసాం కదా, మనం నేర్చుకున్నాం కదా. మరొక మాట కూడా చూద్దాం. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయం 1వ వచనం 12వ వచనం కూడా చూడండి. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 1వ వచనం 12వ వచనం. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనిన ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. 12వ వచనం. యెహోవా నీ దేశం మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును ఆకాశమును తన మంచి ధననిధిని తెరచును. అప్పుడు నీవు అనేక జనములకు అప్పిచ్చెదవు గాని అప్పు చేయవు. ఇక్కడ కూడా ఏమని రాయబడిందో చూసారా? దేవుని మాటలను నీవు శ్రద్ధగా వినాలి, దేవునిని నీవు పూర్ణ హృదయంతో అనుసరించాలి. పదే పదే దేవుడు తెలియజేస్తున్నాడు. దేశంలో ఇంకా అడుగు పెట్టక ముందే ఆ దేశంలో మీ బ్రతుకు ఎలా ఉండాలి అనే దానిని దేవుడు ముందుగా తెలియజేస్తున్నాడు. ఆకాశం అనే తన మంచి ధననిధిని ఆయన తెరచి శ్రేష్టమైనటువంటి వర్షమును, మంచి వర్షమును మీ దేశమునకు ఆయన కురిపించాలంటే మీ ప్రవర్తన ఆయన ఆజ్ఞలకు అనుగుణంగా ఉండాలి. అంటే ఒకవేళ వర్షం కురవకుండా ఆ దేశము కరువుతో నిండిపోయిందంటే అర్థం ఏంటన్నమాట? ఇశ్రాయేలీయులు దేవుని ధర్మశాస్త్రమును అతిక్రమించారు. వర్షము కురిసి మంచి వర్షమై ఇశ్రాయేలీయులకు మంచి ఫలము చేతికి అందుతుందంటే వారు ఎలా ఉన్నట్టన్నమాట? దేవునికి మరల విధేయులవుతున్నారు. దేవుడు మరల వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఈ విషయాలను ఇప్పుడు మనస్సులో ఉంచుకొని మనకు కలిగిన ప్రశ్న దగ్గరకు మనం వెళ్ళాలి. ఏలీయా గారు ఆసక్తితో ఎందుకు ప్రార్థన చేశారు? ఎప్పుడు ప్రార్థన చేశారు? యెహోవా వాక్కు ఏలీయా గారి దగ్గరకు వచ్చినప్పుడు ఏలీయా గారు ఆసక్తితో ప్రార్థన చేయవలసినటువంటి అవసరం ఏముంది? అవును, మంచి సందేహం వచ్చింది. ఇప్పుడు ఈ సందేహాన్ని నివృత్తి చేసుకోవటానికి మనం ద్వితీయోపదేశకాండం దగ్గరికి వచ్చాం. ఇక్కడ వర్షం కురవాలన్నా, వర్షం ఆగిపోవాలన్నా, దేశం సుభిక్షంగా ఉండాలన్నా, దేశం కరువుతో కటకటలాడిపోవాలన్నా, జనుల యొక్క పరిస్థితి ఎలా ఉంటే ఏ విధంగా ఉంటుందో అన్న దానిని దేవుడు ముందుగా తెలియజేశాడు. ఆ దేశమును గూర్చి తెలియజేశాడు, ఆ ప్రజలను గూర్చి ఇక్కడ దేవుడు తెలియజేశాడు. ఇప్పుడు అదే ప్రజలు, అదే దేశం, ఆ దేశానికి అహాబు రాజు, ఆ దేశంలో ఒక దైవజనుడు ఏలీయా. ఇప్పుడు ఆ దేశంలో ఇంకా ఏలీయా అహాబుతో వర్షము కురవదని ప్రకటన చేయక ముందు పరిస్థితులు ఎలా ఉన్నాయో మనం చూడాలి. అంతే కదండి. ద్వితీయోపదేశకాండంలో దేవుడు ముందుగా తెలియజేశాడు, ధర్మశాస్త్రంలో దేవుడు ముందుగా తెలియజేశాడు. ఈ మాటల ప్రకారమే ఇశ్రాయేలీయులు దేవుని యొక్క ధర్మశాస్త్రమును అతిక్రమించి దేవుని యొక్క శిక్షకు వారు బలైపోయారా? లేక ఏలీయా గారు ఏ కారణం లేకుండా అత్యాసక్తితో దేవునికి వర్షం కురవకుండా ఉండడానికి ప్రార్థన చేశారా? ఇప్పుడు మనం ఆలోచన చేద్దాం. నాటి పరిస్థితులు అసలు ఎలా ఉన్నాయి? కరువు ప్రారంభం కాక ముందు నాటి పరిస్థితులు ఎలా ఉన్నాయి? వర్షం భూమి మీద కురవకుండా చేయటానికి దేవుడు నిర్ణయం తీసుకునే ముందు అసలు ఏం జరిగింది? నాటి కాలంలో ఆ ప్రాంతం ఎలా ఉంది? నాటి కాలంలో ఆ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి ఇశ్రాయేలీల యొక్క సమస్త గోత్రములు వారు ఎలా ఉన్నారు? నాటి కాలంలో ఇశ్రాయేలీని పరిపాలిస్తున్నటువంటి రాజు ఎలా ఉన్నాడు? చూడాలిగా, అర్థం చేసుకోవాలిగా. అప్పుడు మనకు ఈ ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది. ఏలీయా గారు ఆసక్తితో ఎందుకు ప్రార్థన చేశారు? ఎప్పుడు ప్రార్థన చేశారు? ఇప్పుడు చూద్దాం. రాజులు మొదటి గ్రంథము 16వ అధ్యాయము 29వ వచనం నుంచి 17వ అధ్యాయం 1వ వచనంలో దేవుడు ఆకాశాన్ని మూసేసిన సందర్భాన్ని, ఏలీయా గారికి దేవుని వాక్కు ప్రత్యక్షమై అహాబుతో ఆ ప్రకటన చేయించిన విధానాన్ని మనం చూసాం. అయితే దానికి ముందుగా రాజులు మొదటి గ్రంథం 16వ అధ్యాయం 29వ వచనం నుంచి చూడండి. నాటి కాలంలో ఇశ్రాయేలీల యొక్క పరిస్థితి ఎలా ఉందో దేవుడు కళ్ళకు కట్టినట్లుగా చూపిస్తున్నాడు. చూద్దాం. పరిశుద్ధ గ్రంథమును తెరచి రాజులు మొదటి గ్రంథం 16వ అధ్యాయం 29వ వచనం నుంచి చూడండి. యోధారాజైన ఆసా ఏలుబడిలో 38వ సంవత్సరమున ఉమ్రీ కుమారుడైన అహాబు ఇశ్రాయేలు వారికి రాజై షోమ్రోనులో ఇశ్రాయేలు వారిని 22 సంవత్సరములు ఏలెను.
ఒమ్రీ కుమారుడైన అహాబు తన పూర్వీకులందరికంటే మించునంతగా యెహోవా దృష్టికి చెడుతనము చేసెను. నెబాతు కుమారుడైన యెరోబాము జరిగించిన పాపక్రియలను అనుసరించి నడుచుకొనుట స్వల్ప సంగతి అనుకొని అతడు సీదోనీయులకు రాజైన యెజ్బయలు కుమార్తె అయిన యెజెబెలును వివాహము చేసుకొని బయలుదేవతను పూజించుచు వానికి మ్రొక్కుచూ నుండెను. షోమ్రోనులో తాను బయలునకు కట్టించిన మందిరమందు బయలునకు ఒక బలిపీఠమును కట్టించెను. మరియు అహాబు దేవతా స్తంభం ఒకటి హెబ్రీ భాషలో అషేరా నిలిపెను. ఈ ప్రకారము అహాబు తన పూర్వీకులైన ఇశ్రాయేలు రాజులందరికంటే ఎక్కువగా పాపము చేసి ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాకు కోపం పుట్టించెను. అతని దినములలో బేతేలీయుడైన హీయేలు యెరికో పట్టణమును కట్టించెను. అతడు దానికి పునాది వేయగా అబీరాము అను అతని జ్యేష్ఠపుత్రుడు చనిపోయాను. దాని గౌనులనెత్తగా సెగూబు అను అతని కనిష్టపుత్రుడు చనిపోయాను. ఇది నూను కుమారుడైన యెహోషువ ద్వారా యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున సంభవించెను. ఎలా ఉందండి ఇశ్రాయేలు పరిస్థితి? దేవుడు ఆకాశమును మూసివేయటానికి ముందు ఇశ్రాయేలీల యొక్క పరిస్థితి ఎలా ఉందండి? దారుణం, అతి దారుణం, భయంకరం. అంతకు మునుపు ఇశ్రాయేలీలను పరిపాలించినటువంటి రాజులే పరమదరిద్రులు అనుకుంటే ఆ పరమదరిద్రుల కంటే అత్యంత పరమదరిద్రుడు అహాబు అనేటువంటి రాజు. దేవుడు స్పష్టంగా ఈ విషయాన్ని తెలియజేశాడు. అసలు యెరోబాము చేసినటువంటి పాపమే ఘోరాతి ఘోరం అనుకుంటే యెరోబామును మించినంతగా అహాబు పాపం చేశాడు. దేవుని దృష్టికి అతిక్రమణ చేశాడు. బయలుదేవత గుడిలో బలిపీఠం కట్టించడమా? నువ్వెవరి ప్రజలకు రాజుగా ఉన్నావు? నీవు పరలోకమందున్న ఆత్మదేవుణ్ణి ప్రకటించటానికి నీవొక దూతలా ఉండాలి, నీవొక నాయకుడిలా ఉండాలి. ఇశ్రాయేలు వారి మీద రాజుగా నీవు ఏలుతున్నావు అంటే ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు నీవు భయపడవద్దా? అదే దేవుడు ఇక్కడ ప్రశ్నిస్తున్నాడు. ఇది అంతా చాలదనుకుని మరలా ఏం చేస్తున్నాడు? సీదోనీయుల రాజు అయిన యెజ్బయలు కుమార్తె అయిన యెజెబెలును వివాహం చేసుకున్నాడు. అదొక పరమదరిద్రురాలు. ఈ యెజెబెలు అత్యంత నీచురాలు, దేవుని ప్రవక్తలను చంపించే అత్యంత నీచురాలు, దుష్టురాలు. ప్రియులారా, ఆలోచన చేయండి. నాటి కాలమందు ఇశ్రాయేలీల యొక్క పరిస్థితి చాలా దారుణంగా ఉంది. రాజే ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే, రాజే బలిపీఠాలను కట్టిస్తూ, రాజే యెజెబెలు లాంటి స్త్రీలను వివాహం చేసుకుంటూ, రాజే భయంకరమైనటువంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నప్పుడు ఇక ప్రజలు ఎలా ఉంటారు? ఒకడు మరలా ఏం చేస్తున్నాడు? యెరికో పట్టణాన్ని కట్టిస్తున్నాడు. యెహోషువ ముందుగా తెలియజేశాడు, యెరికో పట్టణాన్ని ఎవడు కట్టించకూడదు, మీ జ్యేష్ఠపుత్రుడు చనిపోతాడని. దాని పట్టణపు గౌనులను ఎత్తితే మీ కనిష్టపుత్రుడు చనిపోతాడంటే మీరు పుత్రహీనులు అయిపోతారని ముందుగా యెహోషువ తెలియజేశాడు. అయినా సరే ఏం జరుగుతుందో చూద్దామని ఎదురాడే స్వభావం ఏం చేశాడు? దేవుడు ఆకాశాన్ని మూసేశాడు. ఇశ్రాయేలీల యొక్క పరిస్థితి దారుణంగా ఉంది. వారు పాపిష్టులు అయిపోయారు. వారందరినీ దేవుడు శిక్షించాలనుకున్నాడు. దేవుడు ఆకాశాన్ని మూసేశాడు. అయితే మధ్యలో ఏలియా గారి ప్రస్తావన ఏంటి? ఏలియా గారు ఆకాశము నుండి వర్షము కురవకుండా ఉండడానికి అత్యాసక్తితో ప్రార్థన చేయటం ఏంటి? దీనిని చక్కగా మీరు ఆలోచన చేయగలిగితే, ఇశ్రాయేలీలు బహు పాపులుగా ఉన్నారు గనక, పాపిష్టులుగా ఉన్నారు గనక దీని అంతటిని బట్టి అంటే ఇశ్రాయేలీల యొక్క ఆ క్రియలన్నిటిని బట్టి, ఆ చర్యలన్నిటిని బట్టి, అహాబు చేసినటువంటి ఈ దుర్మార్గపు క్రియలన్నిటిని బట్టి వీటన్నిటినీ గమనిస్తున్నటువంటి ఏలియా గారు, తిష్బీయుడైన ఏలియా గారు ఆ పరిస్థితులలో దేవునికి ప్రార్థన చేస్తున్నారు. దేవుని యొక్క నిర్ణయం ఇంకా వెలువడక ముందు దేవునికి ప్రార్థన చేస్తున్నారు. ఎలా చేస్తున్నారు? ఆసక్తితో ప్రార్థన చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు? ద్వితీయోపదేశకాండం, ధర్మశాస్త్రం. నా తండ్రి, నీవు ధర్మశాస్త్రంలో ఏమని రాయించావు? నీ ఆజ్ఞలను పాటిస్తేనే, నీ యొక్క కట్టడలన్నిటినీ క్రమముగా నెరవేరిస్తేనే, నిన్ను పూర్ణ హృదయంతో అనుసరిస్తేనే నీవిచ్చిన వాగ్దత్త దేశంలో నీ ప్రజలు ఉండటానికి అర్హులని నీవు తెలియజేశావు కదా. నీవు వర్షం కురిపించాలంటే ఆయన ఆజ్ఞలన్నిటినీ పాటించాలని ముందుగా నీవు హెచ్చరించావు కదా. మరి నేటి కాలంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఇశ్రాయేలీలకు రాజైన అహాబే దేవుని పట్టించుకోకుండా దేవునిపై ఎదురు తిరిగినప్పుడు నీవు వీరిని కాపాడటం న్యాయమా? నువ్వు వీరికి వర్షాన్ని ఇచ్చి
నువ్వు వీరు భూమిని ఫలవంతంగా చేస్తే వీరంతా ఏం చేస్తారు? నీకు ఎదురు తిరుగుతూ ఇదే న్యాయం అనుకుంటూ బ్రతుకుతారు. ఇంకా బలిపీఠాలు కట్టేస్తారు బయలుదేవత గుళ్ళో. ఇంకా యెజబెలు లాంటి స్త్రీలు అనేక మంది ఇశ్రాయేలు రాజ్యంలో తయారవుతారు. కనుక నీవు వెంటనే ఆకాశాన్ని మూసేయాలి తండ్రి అని ఏం చేస్తున్నాడు? ఏలీయా ప్రార్థన చేస్తున్నాడండి. అంటే ధర్మశాస్త్రాన్ని మనసులో ఉంచుకున్నాడండి, ధర్మశాస్త్రాన్ని ఆలోచనలో పెట్టుకున్నాడండి, ధర్మశాస్త్రాన్ని ఒక వెలుగుగా ఏర్పాటు చేసుకున్నాడండి. చుట్టూ ఉన్న పరిస్థితులను చూస్తున్నాడండి. తండ్రి నీవేం చేయాలంటే ఆకాశాన్ని మూసేయాలన్నాడు. దైవజనుడు అలాంటి దైవజనులు కావాలి. నేటి లోకానికి అలాంటి దైవజనులు కావాలి. కారు కావాలని ప్రార్థన చేయడానికి, బంగారు ఉంగరం కావాలని ప్రార్థన చేయడానికి, గొలుసు కావాలని ప్రార్థన చేయడానికి, పెళ్ళి కావాలి, పిల్లలు కావాలని ప్రార్థన చేయడానికి, ఇదే ఆసక్తితో చేసే ప్రార్థన. నీ చుట్టూ ఉన్న ప్రాంతం, నీ చుట్టూ ఉన్న దేశం, దేవుని ప్రజలు దేవుని వలన క్షేమాన్ని అనుభవిస్తున్నప్పుడు దేవుని కొరకు బ్రతకకపోతే, ఆయన తీర్పులు అమలు చేయాలని కూడా నీవు ఆసక్తితో ప్రార్థన చేయాలి. వీరందరూ నాశనం అవ్వాలని నీ కోరిక కాదు. దేవుని యొక్క సంకల్పము, దేవుని యొక్క జ్ఞానము నెరవేరాలన్నదే నీ కోరిక. ప్రజలందరికీ దేవుడు 3 పూట్ల అన్నం పెడితే ప్రజలు ఏం చేస్తున్నారు? కాలుతో తందుతున్నారు దేవుణ్ణి. ఇప్పుడు దేవుడు అలాగే మౌనంగా ఉండిపోవాలా? శిక్ష విధించొద్దా? రోషము కలిగినటువంటి ప్రవక్త అండి ఏలీయా అంటేని. ఉండబట్టలేడు ఆయన, అస్సలు ఉండబట్టలేడు ఆయన. ఆసక్తితో ప్రార్థన చేసేస్తున్నాడు ఆయన. తండ్రి, ఇశ్రాయేలీయులను నీవు అణచాలంటే, ఇశ్రాయేలీయులు మరలా నీ యొక్క ఆధీనంలోనికి రావాలంటే, నీ ఆజ్ఞలను వారు మరలా తెలుసుకోవాలంటే, ధర్మశాస్త్రమును మరలా వారు పాటించాలంటే నువ్వేం చేయాలి? ఆకాశాన్ని మూసే తండ్రి, ఆకాశాన్ని మూసే. రోజు 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు, నెల, 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు, సంవత్సరం కాదు తండ్రి, సంవత్సరాల కాలం మూసేయి. కరువు అంటే ఏంటో వీళ్ళకి తెలియాలి. నీవిచ్చే వర్షం విలువేంటో వీరికి తెలియాలి. నీవిచ్చే భూఫలం విలువేంటో వీరికి తెలియాలి. ఆరోగ్యంగా ఉన్నారు గనుక నిన్ను పట్టించుకోవటం లేదు. రోగాన్ని పంపించు తండ్రి, నిన్ను ఎలా గుర్తించడో నేను చూస్తాను. రోషము కలిగిన ప్రవక్త అండి. భూమి పండుతుంది కనుక, 5 ఏళ్ళు నోటులోకి వెళుతున్నాయి కనుక నిన్ను పట్టించుకోవడం లేదు తండ్రి. ఒక్కసారి మూసే తండ్రి, ఒక్కసారి నువ్వు కరువును పంపించు, ఎడారి భూమిగా మార్చు, బీడు భూమిగా మార్చు. ఎవడి కోసం భయభక్తులను కలిగి ఉండడు? ఎవడి కోసం? నీవిచ్చిన ప్రతి క్షేమాన్ని అనుభవిస్తున్నటువంటి మనిషి నీకు తిరిగి మరలా ప్రతిఫలాన్ని చెల్లించలేకపోతున్నాడు. ఏం కోరుకున్నావు నువ్వు? పూర్ణ హృదయముతో ఆయనను వెతకమని కోరుకున్నావు. పూర్ణ మనస్సుతో, పూర్ణ వివేకముతో, పూర్ణ బలముతో నీవు ఆయనను వెతకమని నీవు కోరుకున్నావు. ఇంతకు మించి నీ కోరిక ఏంటి? నీకేమైనా పైసలు తెచ్చేయమన్నావా? లేదే. భక్తిని చూపించమన్నావు, నీతిని చూపించమన్నావు. ఇశ్రాయేలు పరిస్థితి ఎలా ఉంది? దారుణంగా ఉంది. తండ్రి, నీవు ఆకాశాన్ని మూసేయాల్సిందే. ఆసక్తితో ప్రార్థన ఎప్పుడు చేస్తున్నాడు ఈయన? యెహోవా వాక్కు ఇంకా ప్రత్యక్షము కాక మునుపు ఈయన ఆసక్తితో ప్రార్థన చేస్తున్నాడండి. అప్పుడు వచ్చిందండి పరలోకంలో నుండి వార్త. తిష్బీయుడైన ఏలీయా, గిలాదు కాపురస్తుడైన ఏలీయా, ఆయన యొద్దకు అప్పుడు వచ్చిందండి యెహోవా వాక్కు. ఇక రాబోయే దినములలో మంచు కానీ వర్షం కానీ భూమి మీద కురవదు. ఏలీయా, నీవు చేసినటువంటి ఆసక్తితో చేసినటువంటి ప్రార్థన అంగీకరింపబడింది. వెళ్ళి అహాబుతో చెప్పు, ఆ పనికి మాలిన రాజుతో చెప్పు అన్నప్పుడు ఏలీయా వెళ్ళి అహాబుతో చెప్పాడు. భయంకరమైన కరువు ఆ దేశాన్ని చుట్టుముడుతుంది. మరి ఈ కరువులో ధర్మశాస్త్రాన్ని మనసులో ఉంచుకున్నటువంటి ఏలీయాను దేవుడు కాపాడాలి కదా. కాపాడాడు. దేశం అంతా అడుక్కు తిన్నా ఏలీయా గారిని దేవుడు కాపాడాడు. అది విశ్వాసం అంటే, అది రక్షణ అంటే. దైవ కుమారుడుగా భూమి మీద బ్రతకడం అంటే అదండి. చుట్టూ పరిస్థితులు బాగోలేదు. రాజుకు కూడా పట్టెడన్నం దొరకటం లేదు. అలాంటి పరిస్థితుల్లో ఏం చేస్తున్నాడు దేవుడు ఏలీయాని? ఎలా పోషిస్తున్నాడు దేవుడు ఏలీయాని? 17వ అధ్యాయంలో మీకు కనిపిస్తుంది, రాజుల మొదటి గ్రంథం. ప్రియులారా, ఆసక్తితో ప్రార్థన చేయడం అంటే ఇప్పుడు అర్థమవుతుందా మీకు? ఆసక్తితో దేని కొరకు, ఎందు విషయమై,
ఎవరి నిమిత్తమై ప్రార్థన చేయాలో మీకు అర్థమవుతుందా? దేవుని ధర్మశాస్త్రమును తన హృదయంలో ఉంచుకున్నటువంటి ఏలీయా చుట్టూ పరిస్థితులను చూస్తున్నప్పుడు, దేశం పరిస్థితి బాగలేదని అర్థమైనప్పుడు, పరిపాలకుడి యొక్క పరిస్థితి బాగలేదని అర్థమైనప్పుడు ఆకాశాన్ని మూసేయమని ఆసక్తితో ప్రార్థన చేశాడు. అంగీకరింపబడింది ఆ ప్రార్థన. దీనిని యాకోబు గారు అక్కడ ప్రస్తావిస్తున్నారు. ఆసక్తితో అతడు ప్రార్థన చేశాడు, ఆకాశం మూయబడింది. మరలా ఇశ్రాయేలీయులు కొద్ది కొద్దిగా దేవుని వైపు తిరుగుతున్నారు. ఏలీయా గారి పరిస్థితిని గమనిస్తున్నారు. దేవుని వైపు ఇశ్రాయేలీయులు తిరగాలి. కరువు వలన నశించిపోతున్నటువంటి ఇశ్రాయేలీయులు ఆ కరువు వేదనలలో దేవునికి మరలా తిరిగి మొరపెడుతున్నప్పుడు ఏలీయా గారు మరలా ప్రార్థన చేస్తున్నారు, మరలా ఆసక్తితో ప్రార్థన చేస్తున్నారు. ఏదో దేవుడు నన్ను పోషిస్తున్నాడు కదా, ఈ కరువు కాలంలో నన్ను దేవుడు పోషిస్తున్నాడు కదా అని చెప్పి మరలా ఒక చోటకు వెళ్ళి నిద్రపోవటం లేదండి ఏలీయా గారు. మరలా చుట్టూ పరిస్థితులు చూస్తున్నారు. ఎందరో మనుషులు ఆహాకారాలు చేస్తున్నప్పుడు, ఎందరో మనుషులు ఇశ్రాయేలీయులు నశించిపోతున్నప్పుడు వారిని చూస్తూ జాలి పడుతున్నటువంటి ఏలీయా గారు మరలా ఆసక్తితో ప్రార్థన చేస్తున్నాడు. తండ్రి, నీవు ఆకాశాన్ని మూసేసావు, రోషము కలిగిన దేవుడవు నువ్వు, కానీ కరుణా సముద్రుడవు, కరుణా సంపన్నుడవు. మరలా ఆకాశాన్ని తెరవాలి నీవు. ఆసక్తితో ప్రార్థన. తన కోసం కాదు, ఏలీయా గారు తన కోసం కాదు, చుట్టూ ఉన్న సమాజం కోసం, చుట్టూ ఉన్న ఇశ్రాయేలీయుల కోసం. లోకరక్షకుడు రాబోతున్నాడు ఇశ్రాయేలీయుల్లో నుండి. ఇశ్రాయేలీయులు బ్రతకాలి, ఇశ్రాయేలీయులు ఉండాలి, శేషమైన ఉండాలి. నా తండ్రి, నీవు నన్నైతే పోషిస్తున్నావు, నా కోసం కాదు తండ్రి. ఆసక్తితో వీరి కోసం ప్రార్థన చేస్తున్నాను. ఈరోజు మీరంతా ఆసక్తితో మీకోసం ప్రార్థన చేసుకుంటున్నారా? మీ చుట్టూ ఉన్న సమాజం కోసం ప్రార్థన చేస్తున్నారా? చెప్పండి. అసలు మీకు బోధలు ఎలా వినిపించాయి ఇప్పటి వరకు? ఎవరి కోసం ఆసక్తితో ప్రార్థన చేయాలని వినిపించాయి? చర్చిలోకి అడుగు పెట్టగానే ఏదైనా కోరిక పాస్టర్ అయ్య గారితో కానీ పాస్టర్మ్మ గారితో కానీ చెప్పగానే ఏలీయా గారు ఆసక్తితో ప్రార్థన చేశారు. నీవు కూడా ఆసక్తితో ప్రార్థన చేస్తే నువ్వు కారు కొనేసుకుంటావు, నీకు ప్రమోషన్ వచ్చేస్తుంది, నీకు ఉద్యోగం వచ్చేస్తుంది, నువ్వు పరీక్షల్లో పాస్ అయిపోతావు, నీకు పెళ్ళి అయిపోతుంది, నీకు పిల్లలు పుట్టేస్తారు, నువ్వు ఒక భూమి కొనేసుకుంటావు, నువ్వు ఇల్లు కట్టేసుకుంటావు, కోర్టులో కేసు గెలిచేస్తావు. దేవుని వాక్యం తెలియక కలిపి చెరిపేటటువంటి అనేకమైనటువంటి అబద్ధ బోధకులు తయారైపోయారు. ఇది స్వచ్ఛమైన ఇలాంటి బోధ మనుషుల్లో కనిపిస్తోందా? ఆసక్తితో నువ్వు ప్రార్థన చేయాలి. దేనికోసం చేయాలి? దేవుని వాక్య నెరవేర్పు కోసం చేయాలి. అది ఆకాశాన్ని మూయడమైనా, ఆకాశాన్ని తెరవడమైనా, ఆరోగ్యాన్ని ఇవ్వడమైనా, రోగాన్ని పంపించడమైనా ఆసక్తితో నువ్వు ప్రార్థన చేయాలి. దేవుని మనస్సు గెలవాలి. పరలోకంలో దేవుడు ఏమనుకుంటున్నాడో అదే నీ ఆలోచనలో ఉండాలి. ఎప్పుడు ఉంటుంది? వాక్యం నీకు అర్థమైనప్పుడు. వాక్యమే నీ త్రోవకు ఒక వెలుగుగా ఉన్నప్పుడు ఆ పరిస్థితులు నీకు అర్థమవుతాయి. అప్పుడు నువ్వు బంధించు, పరలోకంలో బంధింపబడుతుంది. అప్పుడు నువ్వు విప్పు, పరలోకంలో విప్పబడుతుంది. కనుక ఏలీయా గారు ఆసక్తితో చేసిన ప్రార్థన రహస్యం ఇది. దీనిని నేర్చుకున్న మీరందరూ కూడా ఇక మీదట ఆసక్తితో ఈ విషయమై తప్పకుండా ప్రార్థనాపరులుగా ఉండాలని, దేవుని ఆలోచనలను తెలుసుకున్న వారై దేవుని ఆలోచనలకు అనుకూలంగా మీరు బ్రతుకువారుగా ఉండాలని, నాటి ఇశ్రాయేలు వరే మీరు తప్పిపోకుండా పూర్ణ హృదయంతో, పూర్ణ బలముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకముతో దేవుణ్ణి సేవించేవారుగా ఉండాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ దేవుని వాక్యం ఇంతటితో ముగిస్తున్నాను. తలలు వంచి దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, మీరు అనుగ్రహించిన జీవము కలిగిన ఈ వాక్కుల కొరకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు మీకు చెల్లిస్తున్నాం. నాయన, ఎందరో తెలియక పొరపాటు పడి మీ వాక్యమును సరిగా అర్థం చేసుకోకుండా, మీ చిత్తమును గ్రహించకుండా నాయన వాక్యమునకు భిన్నంగా తయారైపోతున్నారు. అటువంటి పరిస్థితుల్లో మరలా ఒక మెరుపు వంటి వాక్యమును మా హృదయములలోనికి మీరు అనుగ్రహించినందుకు మీ కృతజ్ఞతలు తండ్రి. ఆసక్తితో ప్రార్థన చేసి మీ బిడ్డలుగా మేము ఉండగలుగుటకు నాయన సరైన విషయములు మేము ఆలోచన చేయగలుగుటకు మాకు జ్ఞానం దయచేయండి. మా చుట్టూ ఉన్న పరిస్థితులు బాగలేదు నాయన. మేము నివసిస్తున్నటువంటి లోకం అనుకూలమైనది కాదు, సత్యమునకు అనువైనది కాదు. ఆయనను తండ్రి మీ తీర్పులు లోకములోనికి రావలసిందే నాయన. మిమ్మల్ని ఎరుగునట్లుగా, మనుష్యులు మిమ్మల్ని గుర్తించినట్లుగా మీ తీర్పులు లోకములు అమలవ్వాల్సిందే. కనుక తండ్రి, తగిన సమయమందు తప్పకుండా మీ తీర్పులను అమలు కానివ్వండి నాయన. మమ్మల్ని మీరు సురక్షితంగా భద్రపరుచుతున్నందుకు మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మేము అడగక మునుపే నాయన మా అవసరతలు తీర్చుచున్నందుకు మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అమూల్యమైన మీ వాక్యము చేత మా హృదయములను నింపుచు మా ఆత్మలను కాపాడుచున్నందుకు మీకు మా కృతజ్ఞతలు తెలియజేస్తూ
ఈ మా ప్రార్థనలను మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలం తోడే నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితంగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆత్మీయ అభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ కొరకు సబ్స్క్రైబ్స్ బటన్ ప్రక్కన ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి. మరిన్ని వివరాలకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్స్ 8978414178 మరియు 8333927666. ధన్యవాదములు.